ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమమును చూస్తున్న ప్రతి ఒక్కరికి అపోస్తుల బోధ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన ప్రేమపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు వాగ్దానం చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ చేసినట్లయితే తప్పకుండా ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ పరిచర్యను అనేక మందికి పరిచయం చేయండి. తప్పకుండా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానమును చదువుకుందామా? మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమేన్. ఈరోజు యేసయ్య మన కొరకు మంచి వాగ్దానమును తీసుకొని వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య ఈరోజు ఒక కానాను స్త్రీ యొక్క జీవితంలో జరిగిన గొప్ప కార్యం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? మనము విశ్వసించినట్లయితే, మనలో ఉన్న విశ్వాసాన్ని చూచి, మనలో ఉన్న ఆ గొప్ప విశ్వాసాన్ని చూచి ఆయన మన జీవితంలో మనం కోరినట్టే, మనం అడిగినట్టే చేస్తానని ఆయన మనకు మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే చదివినటువంటి లేఖనంలో కానాను స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పట్టి బహుగా బాధపడుచున్నది, తన కుమార్తె జీవితం పాడైపోతుంది అని ఎక్కడెక్కడో తిరిగి దేవుని గురించి తెలియక మరి ప్రయాసపడి దుఃఖించి వేదన చెంది మరి చివరికి దేవుని యొక్క కార్యాలను గురించి విని యేసయ్య యొక్క మహిమ కలిగినటువంటి అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, విడుదలను, స్వస్థతను గూర్చి విని తెలుసుకొని చూచి నమ్మి విశ్వసించి నా కుమార్తె జీవితంలో ఈ కార్యము చేయగల దేవుడు ఈయన అని నమ్మకంతో వచ్చి మరి యేసయ్యను అడిగింది. యేసయ్య ఆ కుమార్తె జీవితంలో గొప్ప కార్యము చేశారు. ఆ తల్లి విశ్వాసాన్ని చూచి ఆ కుమార్తెకు విడుదలనిచ్చాడు. మన జీవితంలో కూడా మనము అటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం కూడా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది ఎదురైతే, అంతేగాని దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి విశ్వాసంతో అడిగేటువంటి అనుభవాలు చాలామందికి తక్కువగా కనిపిస్తున్నాయి. మరి నేటి దినాల్లో చూసినట్లయితే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏదైనా చీకటి చేత పీడించబడుతున్నా ఏం చేస్తారు? లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన వాటి దగ్గరికి వెళ్ళి విడుదల పొందాలని చూస్తున్నారు. కానీ ఎప్పటికి కూడా అలాగ జరగదు. పరిపూర్ణ విడుదల, పరిపూర్ణ స్వస్థత, పరిపూర్ణ ఆరోగ్యము యేసు నామములోనే జరుగుతుంది. యేసయ్య యొక్క రక్తంలోనే మనకు విడుదల, విమోచన, ఆరోగ్యము ఉన్నదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కరుడుగట్టినటువంటి తీవ్రమైన సమస్యలైనా సరే ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. మనం విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసంతో అడిగినట్లయితే, విశ్వాసంతో వేడుకున్నట్లయితే, విశ్వాసంతో ఆయన మహిమ కలిగినటువంటి కార్యాలను నెమరవేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని, అయ్యా నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు ఈ ఇబ్బంది ఉన్నదయ్యా, అయ్యా నా భర్తతో నేను చాలా బాధపడుతున్నానయ్యా, నా పిల్లలతో నేను చాలా బాధపడుతున్నానయ్యా, నా కుటుంబంలో అసలు దురాత్మలు ఎక్కువైపోయి ప్రబలి ప్రభువా ఇబ్బంది పెడుతున్నా యేసయ్యా, నేను భక్తి చేయలేకపోతున్నానయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, కుటుంబంలో ఎప్పుడు చూసిన గొడవలే యేసయ్యా, క్షేమం లేదయ్యా, ఆరోగ్యం లేదయ్యా, అయ్యా అసలు జీవితంలో రక్షణానందమే లేదయ్యా, బ్రతుకు మీద విరక్తి కలుగుతుందయ్యా అని నువ్వు దేవునితో చెప్పు చూడు. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో కార్యం చేస్తాడు. మనం ఏం చేయాలి అంటే మన జీవితంలో పిల్లలు పుట్టకపోయినా, ఉద్యోగం రాకపోయినా, వివాహం జరగకపోయినా, ఇల్లు కట్టుకోలేకపోయినా, పరిచర్య చేయలేకపోయినా, లేకపోతే శత్రువు తరుముతున్నా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, శరీరం సహకరించిపోయినా, మనసు అదుపు తప్పిన, ఆలోచనలు కూడా మనల్ని వక్ర మార్గంలో నడిపించిన, మనం చేయవలసింది ఏంటంటే భక్తి విషయంలో స్ట్రాంగ్ అవ్వాలన్నా, మన జీవితంలో గొప్ప కార్యం జరగాలన్నా మనం విశ్వాసం కలిగి ఉండాలి. నేనైతే ఏం చేయలేను, నేను ఒక జీరోని, నా ప్రార్థన ద్వారా కాదు, లేకపోతే నా శక్తి ద్వారా కాదు, నా బలము ద్వారా కాదు, నా జీవితంలో కార్యము చేయగలిగిన యేసయ్య ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు, ఆయనే కార్యం చేస్తాడు, ఆయనే విడుదలనిస్తాడు, ఆయనే నాకు పిల్లల పుట్టేలా చేస్తాడు, ఆయనే నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు, ఆయనే నా పిల్లలకు భవిష్యత్తుని ఇస్తాడు, ఆయనే నా భర్తను మారుస్తాడు, ఆయన నా పిల్లల జీవితాన్ని కడతాడు, ఆయనే నా కుటుంబాన్ని కడతాడు,
ఆయనే నా జీవితంలో సమస్త కార్యాలను చేస్తాడు, మేలులు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడని విశ్వసించి విశ్వాసముతో ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు అడిగినట్లయితే ఆయన ఏమంటాడో తెలుసా? నీ విశ్వాసం గొప్పది. ఆయన ఏమంటాడో తెలుసా? నీ విశ్వాసం చాలా గొప్పది. ఆయన ఏమంటాడంటే నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు వృద్ధి నొందుతావు, అభివృద్ధి పొందుతావు, విడుదల పొందుకుంటావు. నీవు కోరినట్లే, నువ్వు మనసులో ఏమైతే అడిగావో, నీ జీవితంలో ఏమైతే అడిగావో, నీ భర్త విషయంలో ఏమడిగావో, నీ కుటుంబ విషయంలో ఏమడిగావో, నీ ఆరోగ్య విషయంలో ఏమడిగావో, నీ వ్యాపార విషయంలో ఏమడిగావో, నీ ఉద్యోగ విషయంలో ఏమడిగావో, ప్రమోషన్ అడిగావో, లేకపోతే గర్భఫలం అడిగావో, లేకపోతే వివాహం జరగాలని అడిగావో, నింద తొలగిపోవాలని అడిగావో, అవమానానికి ప్రతిగా ఘనత కావాలని అడిగావో, ఏమడిగావో అది జరుగుతుంది. ఎప్పుడు విశ్వాసంతో అడిగితే వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది. విశ్వాసంతో వేడుకుంటే వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది. మనం కలిగి ఉండాల్సిన ఆయుధము విశ్వాసము. మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు స్వస్థతనిస్తాడు. మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మనకు విడుదలనిస్తాడు. మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మనలో విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైన మార్గంలో నడిపిస్తాడు. మనలో విశ్వాసం ఉన్నట్లయితే మన మార్గాన్ని చక్కపరుస్తాడు. మనలో విశ్వాసం ఉన్నట్లయితే మన జీవితంలో పర్వతాలు మెట్టలు చదును చేయబడతాయి, తొలగించబడతాయి. మన జీవితంలో సమాధానము, ప్రశాంతత కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. మనలో విశ్వాసం ఉన్నట్లయితే మన కుటుంబాలు కట్టబడతాయి. మనలో విశ్వాసం ఉన్నట్లయితే మన జీవితంలో పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుంటాము. మనలో విశ్వాసం ఉన్నట్లయితే భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నిలబడతాము. మనలో విశ్వాసం ఉన్నట్లయితే ఈ లోకములో ఎవరి జీవితంలో జరగని గొప్ప కార్యాలు మనలో జరుగుతాయి, మన జీవితాల్లో జరుగుతాయి, మన కుటుంబాల్లో జరుగుతాయి. అవునంటారా? కాదంటారా? కాబట్టి విశ్వసించాలి. విశ్వాసంతో అడిగితే దేవుడు మాట్లాడతాడు, నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీవు కోరినట్లే అవుతుంది. నీ గొప్ప విశ్వాసాన్ని చూచి ఈరోజు దేవుడు నీవు కోరినట్లే ఆయన జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు కోరినట్లే జరగాలని, మీరు గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ప్రభువా గొప్ప కార్యాలు పొందుకోవడానికి, మేలులు చూడడానికి సహాయం దయచేయమని బ్రతిమాలుతున్నాను, వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా స్వస్థత, విడుదల, విమోచన జరగాలి ప్రభువా. ఆనందం, సంతోషం ఉప్పొంగాలి ప్రభువా. కుటుంబాలలో సాతాను దుర్గములు పెళ్లగించబడాలి. ఎవరి జీవితాల్లో అయితే చాతబడి మాంత్రిక శక్తులు పనిచేస్తున్నాయో ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి. మూయబడిన గర్భాలు తెరవబడాలి. బంధించబడిన వారి విడుదల పొందాలి ప్రభువా. కుటుంబాలు కట్టబడాలి, కుటుంబాలు మారాలి, భర్తలు మారాలి, భార్యలు మారాలి, పురుషులు ప్రార్థన చేయాలి, యవ్వన స్త్రీలు నడుము కట్టుకొని ప్రభువా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా నీ కొరకు నిలవబడి రోషము కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువా స్వస్థతలు పొందుకోవాలి. రోగాలు, బలహీనతలు విడిచి వెళ్ళిపోవాలి. అవమానాలు తొలగిపోవాలి, నిందలు తొలగిపోవాలి, ఘనపరచబడాలి, పేరు ప్రఖ్యాతులు పొందుకోవాలి. ఆ రీతిగా ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని, విశ్వసించిన ప్రకారం వారి జీవితాలలో వారు కోరినట్లుగా కార్యాలు చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. రేపటి దినమున మరొక వాగ్దానంలో మరలా మనందరం కూడా తిరిగి కలుసుకుందాం. మీ అందరికీ కూడా నా వందనాలు. ఆమేన్.